అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ప్రతి ఇంటిలోనూ యోగా ఒక జీవన విధానం కావాలని నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారు ఇద్దరం కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వయంగా యోగా చేయిద్దామని మీ ఇంటికి వచ్చేసాం. ఎవరైనా ఏది ప్రారంభించాలన్నా ముందు సూక్ష్మ వ్యాయామాలతో ఉదయం పూట ప్రారంభిస్తే రోజంతా ఫ్రెష్గా వారు యాక్టివ్గా అంటే చురుగ్గా ఉండటానికి ఈ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. అలాంటి వ్యాయామాల్లో ముందు మెడ వ్యాయామాలతో ప్రారంభిద్దాం. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మెడ ఎక్కువగా వంచటం వల్ల, చదువుకునేవారు కూడా మెడ ఎక్కువ వంచటం వల్ల మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మెడ నొప్పులు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారికి చక్కగా తగ్గాలన్నా ఈ మెడ వ్యాయామాలు అలా చేయాలి. మెడ భాగాన్ని ముందుకి అటు వెనక్కి ఇట్లా 3-4 సార్లు చేసిన తర్వాత అర్ధచంద్రాకారంగా మెడని సైడ్ టు సైడ్ అంటారు దాన్ని. కుడివైపు నుంచి ఎడంవైపుకి, ఎడంవైపు నుంచి కుడివైపుకి అట్లా మెడ వ్యాయామం 3-4 సార్లు అభ్యాసం చేస్తాం. నిద్దట్లో మెడ పట్టేయటం కానీ, ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా మెడ పట్టేయటం చేస్తుంది కదా, అలాంటివి లేకుండా పనిలో కూడా శ్రమ లేకుండా మెడ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. ఇప్పుడు మెడను అట్లా స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రకంగా తిప్పుతూ మెడ వ్యాయామం చేయగలిగితే మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు పైనుంచి హాఫ్ సర్కిల్ అర్ధచంద్రాకారంగా చేసాం కదా, ఇప్పుడు కింద నుంచి అర్ధచంద్రాకారంగా మెడని తిప్పే వ్యాయామం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ కండరాలు బలపడతాయి. మెడ కండరాలు ఎక్కువ గంటలు వంచి కూర్చొని పనిచేసినప్పుడు టైట్ అవుతాయి. అవన్నీ ఇలా చేయటం ద్వారా ఫ్రీ అవుతాయి. ఇలాంటి మెడ వ్యాయామాలు పూర్తయిన తర్వాత చేతి వేళ్ల వ్యాయామాలు. కొంతమందికి కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల కానీ, రాయటం వల్ల కానీ చేతి వేళ్ళు కూడా కాస్త పట్టేయటం, నొప్పులు రావటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి, రాకుండా ఉండటానికి చేతి వేళ్ళను అట్లా చాపేయటం, ముడవటం. చేతులు స్ట్రైట్గా పెట్టి చేసినప్పుడు బాగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత 2 గుత్తి భాగాలని అటు పైకి కిందకి ఎంత బాగా పైకి ఎంత బాగా కిందకి అట్లా వంచగలిగితే బాగుంటుంది. తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేతి గుత్తి భాగాన్ని ఆ విధంగా మనం కదపవలసి ఉంటుంది. రెండు చేతి గుత్తి భాగాల్ని క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా. అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత మళ్ళా రివర్స్లో చేతి గుత్తి భాగాన్ని అట్లా తిప్పితే ఇప్పుడు చూడండి, మోక చేయి వరకు భుజాల వరకు ఉండే కండరాలన్నీ బాగా ఉత్తేజింపబడతాయి. ఇప్పుడు మోచేతి వ్యాయామాలు. బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతి భాగాల్లో కండరాలు, జాయింట్లు, లిగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోకచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా ఒక 5-6 సార్లు చేస్తే మోకచేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి సైడ్ టు సైడ్ మోకచేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం. ఇలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్, భుజాల వ్యాయామం. గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా 2 భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది. వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. అలా 3-4 సార్లు చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లాగా మళ్ళీ రివర్స్లో భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం. అలా
మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ 2 మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం. మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం. దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది. రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి. 2 చేతులు వేళ్ళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది. ఇట్లా ఒక 3-4 సార్లు చేస్తే భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారతాయి. ఇక సైడ్ స్ట్రెచ్ మనం చూడబోతున్నాం. ఒక చేతిని పైకి లేపి మరో చేతిని కాలు పక్కమట పెట్టేసి అట్లా ఒక సైడ్కి సైడ్ బెండ్ అవుతాం. నెక్స్ట్ మళ్ళా ఇటు లేపి అటు వంగుతాం. నడుము ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగాలు కాస్త ఫ్రీ అవ్వటానికి, నిద్దట్లో పట్టేసే భాగాలన్నీ కూడా ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా పనికొస్తుంది. నడుము నొప్పులు కూడా రాకుండా ఈ స్పైనల్ ట్విస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 చేతులను అట్లా చాపేసి నడుముని కుడివైపు నుంచి ఎడంవైపుకి, ఎడంవైపు నుంచి కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం. కాళ్ళు కదలకుండా స్ట్రైట్గా పెట్టి నుంచున్న తర్వాత మాత్రమే నడుముని ఇట్లా తిప్పితే ఫలితం బాగా వస్తుంది. కాళ్ళు కదిలితే ఫలితం ఉండదు. ఆ తర్వాత స్కూల్లో మనందరికీ డ్రిల్ చేసే మంచి ఎక్సర్సైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్. కాళ్ళను వెడల్పుగా పెట్టి 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి త్రికోణాసన ఎక్సర్సైజ్. స్కూల్లో మనందరికీ డ్రిల్ చేపిస్తారు కదా, కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకటం, ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకటం, అట్లా ఆల్టర్నేటివ్గా నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ చేయవలసి ఉండే మంచి ఎక్సర్సైజ్ ఇది. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు మంచి వ్యాయామం. ఆ తర్వాత 2 చేతులు లేపి గాలిని పీల్చుకుంటూ నడుముని వెనక్కి వంచి మళ్ళా గాలిని వదులుతూ కిందకి దిగుతాం. గాలిని పీలుస్తూ పైకి వెళ్ళాలి, గాలిని పీలుస్తూ ముందుకు వంచాలి. నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు మాత్రం ముందుకు వంచేవి చేయకుండా వెనక్కి వంచేవి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది నడుము వ్యాయామం లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 5-6 సార్లు చేస్తే బాగుంటుంది. 2 చేతుల్ని నడుముకి ఇరువైపులా అట్లా పెట్టేసి హిప్ రొటేషన్ తిప్పినట్టుగా మనం నడుము భాగాన్ని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా తిప్పవలసి ఉంటుంది. ఒక 4-5 సార్లు అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్లో నడుము భాగాన్ని అట్లా సున్నా చుట్టినట్లుగా అట్లా మనం తిప్పవలసి ఉంటుంది. తొంటి బాల్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక మోకాళ్ళ వ్యాయామాలు. 2 కాళ్ళు దగ్గర పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి అలా మోకాళ్ళ మీద ముందుకు బెండ్ అవ్వటం, మళ్ళీ స్ట్రైట్ అవ్వటం. మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి, మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గటానికి, నొప్పులు రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. చివరిగా ఇక పాదాల వ్యాయామం చూడబోతున్నాం. ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ, కిటికీ కానీ, ఏదన్నా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు. కాలి గుత్తి భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం. 4-5 సార్లు చేసిన తర్వాత రివర్స్లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం. ఇట్లా 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ మరోసారి. గాలిని పీల్చుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి. మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ మీద లేవాలి. పాదాలకు బలం బాగా పెరుగుతుంది, వేళ్ళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి. పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళి జాగింగ్ చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే 3-4 రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు. కాళ్ళ మొత్తానికి, పిక్కలకి, తొడలకి, మోకాల భాగానికి, పాదాలకి మంచి వ్యాయామం ఈ స్పాట్ జాగింగ్. అట్లా మోకాళ్ళు పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ
స్పాట్ జాగింగ్. ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం. ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాపుతూ అట్లా బ్యాక్ జాగింగ్. పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. వీటి వల్ల వెరికోజ్ వీన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చిన వారికి కూడా చాలా బాగా తగ్గుతాయి. కాళ్ళని రైట్ సైడ్ తిప్పితే చేతుల్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతాం. అట్లా ఆల్టర్నేటివ్ మూమెంట్తో జాగింగ్. నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ, కాళ్ళని ట్విస్ట్ చేస్తూ జాగింగ్ టెక్నిక్ ఇది. రెండు చేతుల్ని పైకి లేపుతూ కాళ్ళ మీద ఎగురుతూ జంపింగ్. ఇలా అలసిపోయిన శరీరానికి ప్రాణవాయువుని బాగా అందించడం కొరకు మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నోటి ద్వారా గాలిని కూడా బాగా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటికి వెళ్ళిపోయి త్వరగా అలసట తగ్గుతుంది, ఆయాసం కూడా పోతుంది. అట్లా రిలాక్స్ అయ్యే విధానం. ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అలా మనం ప్రారంభంలో సూక్ష్మ వ్యాయామాలు పూర్తి చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయటం శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అవుతుంది. 12 ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు అందించిన గొప్ప యోగ విద్యలో గొప్ప ప్రక్రియ సూర్య నమస్కారాలు. ఆసనాలు చేయటానికి సమయం లేనప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఒక్కదానినే ఒక 21 ప్రతిరోజు చేయగలిగితే అన్ని వ్యాయామాలు చేసినట్లుగా శరీరానికి వ్యాయామం జరుగుతుంది. మరి సూర్య నమస్కారాల్లో నెంబర్ 1 ప్రణామాసన్. గాలిని పీల్చుకుంటూ. నెంబర్ 2 ఊర్ధ్వ హస్తాసన్, వెనక్కి అట్లా నడుమును వంచాలి. నెంబర్ 3 గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాం, పాదహస్తాసన్. నెంబర్ 4 కాలుని వెనక్కి తీసుకువెళుతూ అశ్వసంచాలనాసన్, గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టి ఉంచుతాం. నెంబర్ 5 పర్వతాసన్. నెంబర్ 6 అష్టాంగ నమస్కారం. నెంబర్ 7 భుజంగాసన్. నెంబర్ 8 పర్వతాసన్. నెంబర్ 9 అశ్వసంచాలనాసన్. 10 పాదహస్తాసన్. 11 ఊర్ధ్వ హస్తాసన్. 12 ప్రణమాసన్. ఇట్లా 12 ఆసనాలు చేశాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేసాం. ఒక సూర్య నమస్కారం పూర్తయింది. ఇలాంటి సూర్య నమస్కారాలని కొత్తలో ప్రారంభించేవారు ఒక 6 సార్లు చేస్తే బాగుంటుంది. అలవాటు మీద రోజుకు ఒక్కొక్కసారి పెంచుకుంటూ వెళితే కూడా శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ సూర్య నమస్కారం మనం చూడబోతున్నాం. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆనిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేయబోతున్నాం. ప్రాణాయామం చేయటానికి నడుము 90 degrees లైన్గా ఉండాలి. వజ్రాసనం అంటే నేను కూర్చున్న ఆసనాన్ని వజ్రాసనం అంటారు. మన ఋషులు పద్మాసనం వేసి కూడా అలా కాలు మీద కాలు వేసుకుని ప్రాణాయామం కూడా చేసేవారు. ఇలా వజ్రాసనం వేయటానికి కాళ్ళు నొప్పులు ఉన్నవారు, పద్మాసనం వేయటానికి శరీరం సహకరించిన వారు కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ బల్ల మీద కానీ నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని ప్రాణాయామం అభ్యాసం చేయొచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి, రొంపలో కఫాలు శ్లేష్మాలు తగ్గటానికి,
మన లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ప్రాణాయామ విద్య గొప్ప విద్య. అలాంటి ప్రాణాయామాలు 3 రకాలుగా మనం అభ్యాసం చేయబోతున్నాం ఈరోజు. మూడిట్లో ముందుగా భస్త్రికా ప్రాణాయామం. గాలిని ఫోర్స్గా ఎక్కువగా తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా వదిలేసే ప్రాణాయామం. చేతులు పైకి లేపుతూ గాలి తీసుకుంటాం, చేతులను వదిలేస్తూ గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. అలా గుప్పులు మూసేసి 2 చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం, గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు పీల్చుకుంటాం, కిందకు వచ్చేటప్పుడు వదిలేస్తాం. ఈ టెక్నిక్ బయట అందరూ చూపించరు, కానీ ఇది లంగ్స్ చివరి భాగాల వరకు రిబ్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్కి, రొంపలో శ్లేష్మాలు ఆవిరవటానికి, లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి, మీరందరూ కూడా సులభంగా చేయటానికి ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఇది మాడిఫైడ్ టెక్నిక్. ఇది అలా 5 నిమిషాలు 4 నిమిషాలు కనుక చేయగలిగితే మీరందరూ కూడా ముక్కులో ఉండే రొంపలు, ముక్కు బిగింపు, ముక్కులో రొంపలు శ్లేష్మాలు లాంటివి ఉన్నా, ముక్కు ఒకటి బిగిసి ఒకటి గాలాడుతూ ఉన్నా, అలాంటి సమస్యలు, తుమ్ములు, అలర్జీలు ఉన్నవారికి, సైనస్ కంప్లైంట్లు ఉన్నవారికి కూడా ఇలాంటి భస్త్రికలో అవన్నీ చక్కగా ఫ్రీ అవుతాయి. కాబట్టి ప్రాణాయామంలో ముందుగా ఇలాంటి చేయగలిగితే శ్వాస మార్గంలో ఉన్న అవరోధాలన్నీ కూడా మంచిగా తొలగటానికి ఈ ప్రాణాయామం మంచిగా ఉపయోగపడుతుంది. ఇక రెండో ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. గాలిని వదలటం మీద మన శ్రద్ధ పెట్టి 2 ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తూ ఉండాలి. డొక్క లోపలికి ఆటోమేటిక్గా గాలిని వదిలేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అక్కడ చేతిని గమనిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గాలిని వదిలేటప్పుడు డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది. మన మనసంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర గాలిని వదిలేదాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు కపాలభాతి ప్రాణాయామం బాగా వస్తుంది. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్, లివర్, ప్రేగులు, పొట్ట వీటన్నిటిలో కూడా మంచి కదలికలు వస్తాయి. వాటన్నిటికీ మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది. బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు బాగా పెరుగుతుంది. ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు కూడా బాగా తొలగిపోవటానికి ఈ కపాలభాతి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కంటిన్యూ చేయొచ్చు. అలవాటు మీద మీరు సాధన పెంచుకుంటూ వెళితే ఎక్కువ నిమిషాలు కూడా దీన్ని చేయగలుగుతారు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం అద్భుతంగా పనికొస్తుంది. ఇట్లా 2 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు కపాలభాతి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక అర నిమిషం రిలాక్స్ అయ్యి మూడో ప్రాణాయామంగా అనులోమ విలోమ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తాం. కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం, ఎడమ ద్వారా గాలి తీసుకుని కుడి ద్వారా వదిలే ప్రాణాయామమే ఇది ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాణాయామం. ఉంగరపు వేలిని ఎడముక్కు రంధ్రం మీద పెట్టేసి నొక్కేసి కుడి ముక్కు ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకుంటాం. పీల్చటం అయిన తర్వాత కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా వదిలేస్తాం. మరలా ఎడమ ద్వారా గాలిని దీర్ఘంగా పీల్చేసి కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా ఒకసారి చేయటం అయింది. మరలా రెండోసారి కుడి ముక్కు ద్వారా దీర్ఘంగా పీల్చుకుని ఎడమ ద్వారా దాన్ని వదిలేస్తాం. ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘంగా గాలిని పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. అదే విధముగా మరలా రిపీట్ చేస్తాం. కుడి ద్వారా పీల్చుకోవటం, ఎడమ ద్వారా దీర్ఘంగా గాలిని వదిలేసేయాలి. మరలా ఎడమ ద్వారా పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా మనం 4-5 నిమిషాల సేపు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే మనసుకి రకరకాలుగా ఒత్తిడి ఉంటే తగ్గుతుంది, ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది, శ్వాసలు దీర్ఘంగా వెళ్ళి రావటం వల్ల కూడా ఊపిరితిత్తులు కూడా చక్కగా శాంతిస్తాయి, గుండె వేగం తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, శరీరం అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ప్రాణాయామాలు ఇట్లాంటి 3 ప్రతినిత్యం చేయగలిగితే చాలా బాగుంటుంది. తొలి శ్వాసతో మన జీవితం ప్రారంభమవుతుంది, తుది శ్వాసతో మన జీవితం ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే ఈ జీవితం. ఈ జీవితం సవ్యంగా సాగాలి అంటే ప్రాణవాయువును బాగా తీసుకోవటం తెలియాలి. మనకి ఆహారం తినటం బాగా తెలుసు, గాలి పీల్చుకోవటం బాగా తెలిస్తే శరీరము మనసు రెండూ బాగుంటాయి. ఋషులిచ్చిన విజ్ఞానంలో ప్రాణాయామం గొప్ప శక్తినిచ్చే అభ్యాసం. కాబట్టి ప్రతిదినం
మనం ప్రాణాయామాన్ని తప్పనిసరిగా అభ్యాసం చేస్తే 10-15 నిమిషాలు శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా మెరుగవుతాయి.